పింఛన్ల పెంపు ఏకం చేస్తారు చంద్రబాబు అని నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావించాను. గతంలో కూడా 1000 రూపాయలు 2000 చేస్తానన్నారు, చేశారు. తను ఈ దఫా కూడా చేస్తానంటే మాట నిలబెట్టుకుంటారు. పింఛన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని అదే జరిగింది. 4000 రూపాయల పెన్షన్ అయితే ఇక్కడ టోటల్గా వచ్చేటప్పటికి దివ్యాంగులకి అంటే వికలాంగుల్ని దివ్యాంగులు అనే పదంతో పిలుస్తున్నాం. వాళ్ళకి జగన్ హయాంలో 5 పైసలు కూడా పెరగల. చంద్రబాబు హయాంలో అప్పట్లో 3000 రూపాయలు ఉండేది, అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. మిగతా వాళ్ళతో సమానంగా వీళ్ళకి కూడా అది. ఇప్పుడు చంద్రబాబు గారు 6000 అన్నటువంటిది వాళ్ళకి బాగా ఉపయోగపడింది. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. తాజాగా జూలై 1న పింఛన్ కింద వాళ్ళందరికీ కూడా 7000 రూపాయలు ఇవ్వబోతున్నారు. 4000 రూపాయలు ఏప్రిల్ నుంచి 3 నెలలకు 1000 చొప్పున కలిపి ఇవ్వబోతున్నారు. దివ్యాంగులకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భరోసా ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళకి అందుతున్న 3000ను ఒకేసారి 6000కి పెంచారు. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వాళ్ళకి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వాళ్ళకి, వీల్చైర్లో ఉన్న వాళ్ళకి 5000 పింఛను 15000కి పెంచారు. ఇప్పుడు కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వాళ్ళకి డయాలసిస్ స్టేజ్కి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకి పింఛన్ కింద అందే 5000 రూపాయలు 10000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కుష్టు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వాళ్ళకి 6000 రూపాయలు పింఛన్ ఇవ్వబోతున్నారు. వీళ్ళందరికీ పెంచిన మొత్తాన్ని జూలై 1 నుంచి ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో 65,39,000 మంది పింఛన్దారులకు పింఛన్లు ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు 1939 కోట్లు ఖర్చు అవుతుంది జగన్ ప్రభుత్వ హయాంలో. పెంచిన పింఛన్ అమలుకి జూలై నెలకి 4,408 కోట్ల రూపాయలు ఏప్రిల్ నుంచి ఇచ్చే ఎరియర్స్తో కలిపి 1650 కోట్లతో కలిపి ఖర్చు అవుతుంది. ఆగస్టు నుంచి మాత్రం నెలకి 2758 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తంగా ఏడాదికి 33,099 కోట్ల రూపాయలు ఏమవుతుంది అన్నటువంటిది లెక్కేశారు.